దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి మీరందరు బాగున్నారండి? మీ ప్రార్థనల వల్ల మరి దేవుని మహాకృప వల్ల నేను బాగున్నాను. మరి ఒక చిన్న వాక్యమును పట్టుకొని మరి దేవుని ప్రేరేపణతో మీ యొద్దకు వచ్చి ఉన్నాను. మరి నేను చిన్న షార్ట్స్ చేస్తున్నప్పుడు మరి కొందరు ఫోన్ చేసి మరీ చిన్నగా వివరంగా కాకుండా మధ్యలో కట్ అయిపోతుంది, కాబట్టి మీరు కొద్దిగా వివరంగా చెప్తే బాగుంటుంది అని కొద్దివారే చూస్తున్నారు. కానీ వారు కోరినారు. మరి దేవుని చిత్తమైతే మరి మీరు చూసిన వాళ్ళు అనేకులకు పంపించండి. ఎందుకంటే అంచె దినాలలో ఉన్నాము. మరి దేవుని వాక్యం విస్తరించబడాలి అనేకులు చెప్తున్నారు. కానీ దేవుడు మరి ఎందు నిమిత్తమో మరి దేవా అనేకులు చెప్తున్నారయ్యా, గొప్ప గొప్ప దైవ సేవకులు అంటే నిన్ను కూడా ఒక చిన్న స్పూన్ వల్లే నేను వాడుకుంటాను. మరి చిన్న పాత్రలో పెద్ద స్పూన్లు అంటే పెద్ద పెద్ద గరిటెలు, పెద్ద పెద్ద వారు అంటే వాళ్ళు పెద్ద సేవకులు. మరి ఆ చిన్న గ్లాస్లో చిన్న స్పూనే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధముగా ఆ పాత్రగా ఆ చిన్న స్పూన్గా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు. మరి దేవుని మాట వినాలి. మరి దేవుని మాట వినకపోతే భయంకరమని మరి దేవుని మాట విని నేను చిన్న షార్ట్స్ తీస్తున్నాను. మరి నాకు ఫోన్ చేసిన వారిని బట్టి నేను కొద్దిగా వివరంగా దేవుడు ప్రేరేపించినటువంటి వాక్యమును నేను చెప్తున్నాను. దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను ఉచితంగా మీకు చెప్పమని దేవుని ఆజ్ఞ అయి ఉన్నది నాకు. మరి మనము ఆదికాండము చెప్పుకుంటున్నాం కదండి షార్ట్స్లలో. మరి ఆదికాండము 1 నుంచి 37 దాకా మరి దేవుడు ప్రేరేపించినటువంటి చిన్న చిన్న వాక్యములను మనం షార్ట్స్గా చెప్పుకున్నాము. మరి ఆదికాండము 17, 1, 2, 3, 4 వచనాలను బట్టి మనం స్తోత్రం చెప్పుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడి ఆత్మను బలపరిచి మరి రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మరి దేవుని వాక్యం అంటే చాలా సంతోషం కదా. మరి దావీదేమంటున్నాడు? దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అవును, నీ కొరకు అనంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుని కొరకు. మనము వాక్యం అనంటే ఆశపడాలి. మనకి దాహమైతే నీళ్ళ కొరకు మనం ఎంత వెతుకుతామో అట్లా ఈ రోజులలో మరి కొన్ని రోజులైతే ఈ వాక్యం దొరకదు. మరి వాక్యము దొరికినప్పుడే మనము మన హృదయాలలో, మన తలంపులలో వాక్యాన్ని మరి నింపుకోవాలి. హృదయం అనే పలక మీద వాక్యాన్ని నింపుకోవాలి. ఎవరి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో అని మనము ఎక్కువ సమయాన్ని వ్యర్థపరచకుండా, అంటే మన పనులు మనం చేసుకోవాలి. మన పనులు చేసుకుంటూ వాక్యం వినొచ్చు, వంట చేసుకుంటూ వాక్యం వినొచ్చు కదా. అనేకమైన ఫెసిలిటీస్ ఈ రోజులలో ఉన్నాయి. అవును, మన పనులు చేసుకుంటూ మరి వ్యర్థమైన సీరియల్స్ కానీ వ్యర్థమైన వాటి కొరకు మన సమయమును గడపకుండా వాక్యమును వినుటకు, వాక్యమును ధ్యానించుటకు, వాక్యమును చదువుటకు, ప్రార్థన చేసుకొనుటకు, దేవునితో సహవాసము చేయుటకు మన సమయమును గడుపుదాం. అంచె దినాలలో ఉన్నామండి మనము. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి మనం వాక్యం కొరకు దేవునితో సహవాసం చేయటానికి మనము ఎక్కువ సమయం గడుపుటకు దేవుడు తన కృప మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఆదికాండము 17వ అధ్యాయం 1, 2, 3, 4 చదువుకుందామండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నిందారహితుడవై, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండమంటున్నాడు. అవునండి, ఇది 17:1 వచనం. నిందారహితులై ఉండాలి.
అంటే మనము దేవునికి ఇష్టమైన వారముగా, అంటే మనల్ని ఎవరు నింద పెట్టేవారిలాగా ఉండకుండానట్లు మన ప్రవర్తనని చక్కగా ఉంచుకోవాలి. దేవునికి లోబడే స్థితిలో మనం ఉండాలి అన్నట్లు ఆయనకు ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండాలి. 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నువ్వు నా సన్నిధిలో నిందారహితుడవై ఉన్నట్లయితే నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయనతో అంటే అబ్రహాముకి దేవునికి మధ్య ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక షరతును పెడుతున్నాడు దేవుడు. నువ్వు ఒకేళ నా సన్నిధిలో, అంటే నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు, ఆయన చెప్పినట్లు నడుచుచు నిందారహితుడవై ఉన్నట్లయితే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో నిన్ను అభివృద్ధి పొందిస్తా. ఇది నీ నిబంధన, మన ఇద్దరి మధ్యలో నిబంధన. ఎప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉన్నప్పుడు. 3వ వచనం, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అగుదువు. దేవునికి స్తోత్రం. అనేక జనములకు తండ్రి అవ్వడం ఎంత గొప్ప భాగ్యం అండి. అవును, అనేక జనములకు ఈయన తండ్రి అవుతాడంట. అప్పుడు అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నిలబడ్డాడా అండి? ఆయన సన్నిధిలో ఎట్లా ఉన్నాడట? అబ్రహాము సాగిలపడి ఉండగా, దేవుని సన్నిధిలో సాగిలపడటం ఒక గొప్ప వరం అండి, ఒక గొప్ప తగ్గింపు జీవితం. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన, నీకును నాకును మధ్య ఉన్న షరతు నిబంధన నీతో చేసినాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని దేవుడు ఆయనతో నిబంధన చేసి ఉన్నాడు. అప్పుడు అబ్రహాం ఏ విధంగా ఉన్నాడు? దేవుని సన్నిధిలో సాగిలపడి ఉన్నాడు. తగ్గింపు జీవితము దేవుని సన్నిధిలో మనకు ఉండాలండి. చాలా తగ్గింపు జీవితం ఉంటేనే సాగిలపడే అది అనుభవం అనేది మనకి వస్తుంది. నాకు చాలా ఇష్టం దేవుని సన్నిధిలో సాగిలపడడం, నాకు చాలా ఇష్టం అండి. అధికంగా నేను సాగిలపడతాను. అంటే నాది నేను చెప్పుకోవడానికి ఇష్టపడను, కానీ అంటే మీరు కూడా ఎంకరేజ్ అవ్వటానికి ఈ కార్యము నేను చెప్తున్నా, నేను చేసే పనిని నేను మీకు చెప్తున్నా. నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది సాగిలపడడం, ఆయన సన్నిధిలో సాగిలపడడం. అనేకులు ఎక్కిరిస్తారు, ఇదేంటి బోర్ల పడిపోయినావా అని అంటారు చూసిన వాళ్ళు, ఇంటి వాళ్ళు. కానీ నేను సిగ్గుపడను. దేవుని సన్నిధిలో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. దేవుని సన్నిధిలో సాగిలపడము దేవునికి ఇష్టమైనది ఉన్నది, తగ్గింపు జీవితమై ఉన్నది. ఆదికాండం 17:15 మరియు తనకే కాదండి, తన భార్యకు కూడా చెప్తున్నాడు. 17:15 మరియు దేవుడు, నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. ఇక్కడ అబ్రహాము అనకుండా ఆయన పేరేంటి? అబ్రహాముగా, తండ్రిగా, అనేక జనములకు తండ్రిగా అబ్రహాముగా చేశాడు. అబ్రహాముని తీసివేసి అబ్రహాముగా అనేక జనములకు తండ్రిగా నిబంధన చేసి ఆయనకు అబ్రహాము అని పేరు పెట్టినాడు. ఇక్కడనేమో 17:15 నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. అవును, ఆయన తండ్రి అయినప్పుడు తన భార్య ఏమవుతుందండి? తల్లి అవుతుంది. భార్యను వదలలేదు దేవుడు. చూడండి, ఆమెను సారాయి అనవద్దు, ఆమె అనేకులకు తల్లిగా అవుతుంది కాబట్టి సారా అని ఆమెకు పేరు పెట్టాడు. నేను ఆమెను ఆశీర్వదించి ఏం చేస్తాడంట? ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేస్తాను. ఆమె వలన ఏం చేస్తాడంట? కుమారుని కలుగజేస్తాడంట. నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో
చెప్పెను. ఆమె జనములకు తల్లి, ఆయననేమో జనములకు తండ్రి. అవును, ఈ అవకాశము అందరికీ ఉండదండి. ఇది ఒక గొప్ప అవకాశము. వీరు ఏంటిది అనంటే, వీరిని చూసినప్పుడు వీరు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు. అనేకులకు లోకములో అనేకులకు ఆత్మీయ తల్లిదండ్రులు, అనేక జనములకు వీరు ఆత్మీయ తల్లిదండ్రులై ఉన్నారు. మరి వీరు ఏ విధంగా నడుచుకుంటున్నారండి? ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మను దేవుడు వారిని ఏ విధంగా నడిపిస్తే ముందుగానే చెప్పిండు, నిబంధన చేసుకున్నాడు. నా నడిచిన ఎడల, నేను చెప్పినట్లు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉన్న ఎడల అని అన్నాడు. మరి ఆ విధంగా ఇప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఒక నిబంధన కలిగి ఉంటారు. మరి అనేక జనములను మీకు బిడ్డలుగా ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి? దేవుడు చెప్పినట్టు, మరి దేవుడులో నిందారహితులుగా ఉండి దేవుని సన్నిధిలో ఉంటారండి. మరి వారు దేవుని సన్నిధిలో గొప్ప జనమును కలిగి, సంఘమును కలిగి, వారు ఆత్మీయ తల్లిదండ్రులుగా మనల్ని నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి యెషయా 54:17 చివరి లైన్లో, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. యెహోవా యొక్క సేవకుల నీతి అంటే ఈ ఆత్మీయ తల్లిదండ్రుల నీతి, సేవకుడు నీతి ఎవరి వలన కలుగుతుందంట? యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతుంది. ఎవరి వలన? దేవుని వలన వారి నీతి కలుగుతుంది. ఇది వారి స్వాస్థ్యము. ఇది ఆ నీతి వారు స్వాస్థ్యంగా ఉంచుకోవాలి, వారి ఆస్తిగా ఉంచుకోవాలి. ఆ నీతిని పోగొట్టుకోవద్దు. వారి ఆస్తి ఏంటిదేనండి? నీతి. వారి ఆస్తి ఏదై ఉన్నదండి? నీతి అయి ఉండాలి. ఏవో ఆస్తులు, ఏవో బిల్డింగ్లు, ఏవో భూములు, ఏవో కాదండి. ఈ ఆస్తి వారి యెహోవా సేవకుల యొక్క ఆస్తి ఏదై ఉండాలంటే నీతి నా వలన కలుగుతుంది. ఈ నీతి ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు చెప్పుతుంది. ఈ నీతి వారికి ఏమై ఉండాలా? స్వాస్థ్యముగా ఉండాలి. మరి ఈ నీతి ఎట్లా ఉండాలంట అంటే, ఆమోసు 5:24లో నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. ఈ సేవకులట నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయాలి. న్యాయముగా బిడ్డలను చూడాలి, సంఘ బిడ్డలను న్యాయముగా చూడాల. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఈ నీతి వారి స్వాస్థ్యము కదా. వారు గొప్ప ప్రవాహములే వలె నీతిని ఏం చేయాలంట? ప్రవహింపనీయాలి అంట. అయితే కీర్తనలు 118:19లో, నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి. అయితే ఈ జనమును నీతిమంతులుగా తీర్చి ఈ సేవకులు వీరి యొక్క స్వాస్థ్యము ఏదైతే ఉందో వారికి పంచి, ఈ స్వాస్థ్యం ఏంటిదండి? నీతి. ఈ నీతిని వారి నీతిమంతులుగా తీర్చి, వాక్యము ద్వారా వారిని నీతిమంతులుగా తీర్చి, ఈ స్వాస్థ్యము వారికి పంచి, మరి ఏ గుమ్మముల గుండా వారిని పోనీయాల? నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి అంటున్నాడు. మరి అంతేకాదు, దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తనలు 132:9లో, నీ యాజకులు నీతి వస్త్రములు ధరించుకొందురుగాక. వారికి నీతి వస్త్రములు ధరింపచేస్తారు. అందుకనే చాలామంది నిలువు టంగీలు విధంగా వేసుకోగానే వారిలో ఒక టీవీ వస్తుంది. అది సాదృశ్యముగా వేసుకున్నారు. కానీ దేవుని యొక్క యెహోవా యొక్క సేవకులు నీతిని ఆ విధంగా వస్త్రముగా ధరించుకోవాలా. నీతి వస్త్రమును ధరించుకొందురుగాక. ఆ నిలువు టంగి వేసుకోగానే వారిలో ఒక టీవీ వస్తుంది. దేవుని సేవకులమనేటటువంటి ఒక టీవీ వస్తుంది. అది ధరించుకోవచ్చు. కానీ
దానికంటే అది సాదృశ్యంగా, నీతికి సాదృశ్యంగా అది ఉంది. కానీ దానికంటే ముందు నీలో ఏం ఉండాలి అంటే నీతి వస్త్రములు ధరించుకోవాలంట. సేవకులు నీతి వస్త్రములు ధరించుకోవాలి. అంతేకాదు ఆమోస్ 5:24లో వాళ్ళు సంఘములో ఏ విధంగా ఉండాలంటే నీళ్లు పారినట్లుగా న్యాయం జరిగించాలంట. గొప్ప ప్రవాహము వలె నీతి ప్రవహింప చేయాలంట. ఆ విధంగా సేవకుల యొక్క స్వాస్థ్యము ఆలయములో ఉండాలి అనంట. అయితే అప్పుడు దేవుడు నీతి గుమ్మము, నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి. నీతి గుమ్మములు. అప్పుడు మనము నీతిగా ఉంటే మన గుమ్మములో నుంచి దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు. మనము నీతిగా ఉంటే, మన హృదయంలో నీతిని ధరించినట్లయితే, మన హృదయము అనే ఆలయములోనికి అది నీతిని ధరిస్తే నీతి గుమ్మం అవుతుంది. ఆ నీతి గుమ్మములను నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి. నీతి గుమ్మములను కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తనలు 118:20లో ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుతారు. అప్పుడు నీలో మేము, నాలో మీరు ఉందురు అని అన్నాడు కదా దేవుడు. అట్లా నీతి గుమ్మములను తెరిస్తే మనలోకి దేవుడు వస్తాడు. మనము ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో అప్పుడు మనము నీతిమంతులం కాబట్టి ఆయన గుమ్మంలోనికి, ఆయన నీతిమంతుడు, ఆయన గుమ్మంలోకి మనం ప్రవేశిస్తాం. అట్లా మనలో ఆయన, ఆయనలో మనము ఉంటామన్నట్టు. అందుకనే ఈ యెహోవా గుమ్మము ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఈయన గుమ్మమును, ఈయన ద్వారముగా చేసిన, ఈయన ద్వారానే మనము ఏంటిది పరలోక రాజ్యంలో చేరుతాం. అందుకని యోహాను సువార్త 14:6లో యేసు ఏమని చెప్తున్నాడంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇదే యెహోవా గుమ్మము, నీతి గుమ్మము. ఆయనలోనికి ప్రవేశించాలంటే ముందుగా ఆయన మనలోనికి ప్రవేశించాలా. మనము నీతి గుమ్మములను తెరవాలా. ఆయన మరలి మనము ఆయన నీతి గుమ్మంలోనికి ప్రవేశిస్తాము. యేసుక్రీస్తు నీతి గుమ్మము, ఆయనలోనికి మనము ప్రవేశిస్తాము. అయితే ఈ విధంగా మనం నీతిమంతులము ఏ విధంగా అవుతాము అనంటే, గలతీ 5:16లో నేను చెప్పున్నదేమో, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను ఏం చేస్తాము? మనం జయిస్తాం. ఆత్మను అనుసరించాలి. అందుకనే దేవుడు అబ్రాహాముతో నిబంధన ఏం చేసుకున్నాడు అంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆయన సన్నిధిలో మనం నడిచినట్లయితే, ఆయన వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే మనం ఏం చేస్తామంటే ఆత్మానుసారంగా నడుచుకుంటామన్నట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారు? శరీరంను శరీరేచ్ఛలను మనము నెరవేరము. అయితే ఒక్కొక్కసారి అయ్యో మనకు ఆహారం లేదు, అయ్యో మనకు ఆస్తి లేదు, అయ్యో రేపు మనం ఏమి చేస్తామో, రేపు నా బిడ్డలకి ఏంటిదో, రేపు నా బిడ్డల భవిష్యత్ ఏంటిదో అనేసి ఏం చేస్తారంటే, కీర్తనలో అంటున్నాడు 4:4లో భయము నొందుతాం. భయము నొంది పాపం చేయకుడి, రేపటి గురించి నువ్వు చింతించొద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, మరి మనల్ని కూడా పోషిస్తే వాటికంటే విలువైన వారం కదా, ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు కాబట్టి. అందుకని మనం ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి మనము భయపడి, మన భవిష్యత్తు గురించి మనము భయపడి, ఆస్తి లేదు, మా పిల్లలకి ఇండ్లు లేవు, మన పిల్లలు ఇండ్లు అడుగుతున్నారు, వారికి ఆస్తిని జమ చెయ్యాలి అని భయపడి పాపం చేయకూడదు, అడ్డదారులు తొక్కకూడదు మనము. అందుకని మనం ఆత్మానుసారముగా నీతిమంతులుగా, మరి ఆమోసు 5:24లో ఉన్నట్లు నీరు పారునట్లు న్యాయమును జరిగించాలి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింప నీయుడి అంటున్నాడు దేవుడు. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింప చేయాలి ఆలయంలో సేవకులు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి అదే గలతీ 5:17లో శరీరము ఆత్మకు శరీరమును ఏమై ఉన్నాయి? విరోధముగా
అపేక్షించును, ఆశిస్తాయి. ఈ ఆత్మ వేరేగా ఆశిస్తుంది, శరీరము వేరేగా ఆశిస్తుంది. ఈ ఆత్మ కోరికలు వేరే, శరీరం యొక్క కోరికలు వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా జీవిస్తామో అప్పుడు దేవుణ్ణి గెలిపించినట్టు. ఆ శరీరానుసారంగా మనము కార్యాలు చేస్తామో సాతానుని గెలిపించినట్టు. అదొక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఆత్మానుసారంగా మనము శరీరేచ్ఛలను మనం గెలవచ్చు. ఆత్మ చెప్పింది మనం వింటే, దాని ప్రకారము నడిస్తే, ఆయన చెప్పినట్టు వింటే మనము ఆ శరీరేచ్ఛలను ఏం చేయొచ్చు? ఓడగొట్టచ్చు, దానిని జయించవచ్చు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకూతురు. ఇది చేద్దాం, ఆత్మానుసారంగా చేద్దాం అనుకుంటాం, కానీ శరీరం దాన్ని చేయనీయదు. కానీ శరీరాన్ని ఆత్మానుసారంగా మనం జీవిస్తే ఈ శరీరాన్ని మనము ఓడగొట్టచ్చు. యేసుక్రీస్తు వారిని మనం గెలిపించచ్చు. ఆయన చేసినటువంటి రక్త త్యాగమును, బలియాగమును మనము ఏం చేయొచ్చు అంటే దాన్ని నిరర్ధకము చేయకుండా దానిని ఏం చేయొచ్చు? మహిమపరచవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము దేవుణ్ణి గెలిపించాలి. ఆత్మానుసారముగా నడుచుచు అప్పుడు మనం శరీరేచ్ఛలను ఓడగొట్టాల. భయం వద్దు. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. అన్నీ మన ఫ్యూచర్ దేవునికి తెలుసు. మనకి ఎప్పుడు ఏది కావాలో సమస్తము సమకూర్చి మనకు ఇవ్వగల ఐశ్వర్యవంతుడు ఆయన. మన ప్రతి అవసరతను ఆయన ఐశ్వర్యము చొప్పున మనకి ఇయ్యగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అయితే గలతీయులు 5వ అధ్యాయం 24లో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం యేసుక్రీస్తు వారు మన కొరకు బలియాగమై తనను తాను మనకు అర్పించినాడు. సిలువలో బలియాగమై మరణించినాడు, సిలువ వేయబడినాడు. అయితే మనమేం చేయాలంటే తిరిగి లేచినాడు, జయించినాడు. అయితే మనం ఒక పని చేయాలి. ఏంటిది అనంటే, క్రీస్తు యేసు సంబంధులమైతే మనము శరీరమును దాని ఇచ్చలతో దురాశలను అన్నిటినీ మనము సిలువ వేసేయాలి. యేసుక్రీస్తు వారు మన కోసం, మన పాపముల కోసం, మన అంతా కోసం ఏం చేస్తున్నాడు? సిలువ వేయబడినాడు. మనం ఏం చేయాలా? దేన్ని సిలువ వేయాలా? మనము ఒకవేళ దేవుణ్ణి విశ్వసించిన ఎడల, యేసుక్రీస్తుని విశ్వసించిన ఎడల, క్రీస్తు రక్తమును విశ్వసించిన ఎడల మనం శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ దాన్ని సిలువ వేసేయాలి. మనం దాన్ని సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం. మనము కొత్తగా మనము క్షయమైన బీజముతో కాదండి. మనం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 22లో మీరు అక్షయ బీజం నుండి కాక, అంటే నశించిపోయే బీజము. అంటే ఇప్పుడు నాకు ఒక కుమారుడు పుట్టినాడు అనుకో, నేనేమైపోతా? నేను మరణిస్తా. ఇది క్షయమైన బీజం నాలో ఉంది. ఇప్పుడు ఉత్పత్తి కణాలు ఉన్నాయా మన శరీరాలలో, స్త్రీ పురుషులలో? అవి క్షయ బీజాలు, అవి నశించిపోయాయి. కానీ దేవుడు ఏంటిది అనంటే, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము సత్యము, అది నిత్యము నిలుచును. ఆ వాక్యము ద్వారా నీవు యేసుక్రీస్తు శిలువ దగ్గరకు వచ్చినావు. ఆ వాక్యమును విశ్వసించి నీవు పుట్టి ఉన్నావు. వాక్యము ద్వారా పుట్టి ఉన్నావు. వాక్యము నీలో ఉండి ఆ వాక్యము విత్తడము ద్వారా అదేంటిది? అక్షయ బీజము, అంటే నశించిపోని బీజము వాక్యము, అది యేసుక్రీస్తు. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు మనమందరము అక్షయ బీజం నుండి వాక్యము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నీవు ఏమైనావు అనంటే పుట్టినావు.
మనల్ని జగత్తుత్పత్తిలోనే ఆదిలోనే వాక్యము ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. వాక్యమైన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మరణించిన తర్వాత అది నశించిపోయిందా? లేదు కదా. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి మరి తిరిగి లేచినాడు. అదే అక్షయ బీజం, అదే మరణము లేనిది, అదే నశించనిది. అది దాని ద్వారా నీవు పుట్టి ఉన్నావు. కాబట్టి నీవు ఏం చేయాలా? ఆ దురాశలను వాటినన్నింటినీ సిలువ వేసేయాలి. దేవునికి స్తోత్రం. మనము క్షయమైన బీజం నుండి పుట్టిన వారము కాదు. యేసు క్రీస్తు సిల్వ రక్తంతో మరి మనల్ని కని ఉన్నాడు. మరి అందులో మనము పుట్టి ఉన్నాము. ఆ వాక్యము ద్వారా పుట్టి ఉన్నాము. ఆ వాక్యము సత్యము, అది నిత్యము నిలిచిన. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము మరి మరణించి తిరిగి 3వ దినమున లేచి ఉన్నది. ఆ మరణాన్ని గెలిచి ఉన్నది. అది నిత్యము జీవించుచున్నది. అటువంటి మరి విత్తనము ద్వారా, అటువంటి బీజము ద్వారా మనము పుట్టి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందుకనే మనం ఏం చేయాలి అంటే ఈ సేవకులు మరి ఇది వాక్యం చాలా నచ్చిందండి నాకు. ఆమోస్ 5:24లో నీళ్లు ప్రవహించున్నట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి అనేది. గొప్ప ప్రవాహము. గొప్ప ప్రవాహం ఎట్లుంటుందండి? కొట్టుకొని పోతుంది. అంటే నీ వాక్యము ఆ విధంగా ఉండాలన్నట్టు. దేవునికి స్తోత్రం. వాక్యము మన లోపల ఆ విధంగా ఉండాలి. చూద్దాం. కొలస్సి 3:16లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒక్కనినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా నివసింపనీయాల. సమృద్ధి వాక్యం మనలో ఉండాలి. అప్పుడు ఏంటి? సమస్త విధములైన జ్ఞానముతో మనం క్రీస్తు వాక్యం చెప్పాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనకి దేవుడు ఇచ్చినాడు కదా. మరి పులిపీఠం మీద నుంచి ఇష్టం వచ్చినట్టు వాక్యము చెప్తే రేపటి దినమున నిలబడిన ఎంతో మరి తీర్పు ఉంటుందండి. మరి ఇష్టం వచ్చినట్టు వాక్యం నోటిలో నుంచి రానియద్దు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. ఇంకా అంతేకాదు, ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితమైన మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో ఇష్టం వచ్చినటువంటి ఇవి చెప్పవద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఇప్పుడు ఒక సంఘం ఉందంటే, ఒక జనం ఉందంటే దేవునికి ఆ జనమును, ఆ బహుమానమును నీవు అప్పచెప్పవలసిన వాడవై ఉంటావు. కాబట్టి ఆ జనమును నీతి ప్రవాహములో ఉంచి ఆ నీతి గుమ్మముల వలె వారిని నీతి మంతులుగా నీ యాజకులు నీతి వస్త్రం ధరించుకొని వారిని కూడా ఏంటి నీతి గుమ్మముల వలె మార్చాలి. అందరూ ప్రతి ఒక్కరూ నీతి గుమ్మములుగా మార్చబడాయి. అందులోనికి నీతిమంతుడు రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు కదా దేవుడు, నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి. కీర్తనలు 118:19. ప్రతి ఒక్కరు నీతి గుమ్మముగా మారాలి. దేవుడు మీలో ఉండాలి, మీరు దేవునిలోకి వెళ్ళేటట్టు ఉండాలి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించడు. ఏది ఆ గుమ్మము? యేసుక్రీస్తు. మనం చెప్పుకున్నాం. అట్లా నీతిమంతులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దే బాధ్యత మరి సేవకులదై ఉన్నదండి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఒక టీచర్ ఉందనుకోండి, ఆ టీచరు ఏం చేస్తుందండి? ఒక్కొక్క బిడ్డను ఒక మంచి దేశ పౌరునిగా, ఒక నీతిమంతునిగా, ఒక మంచి పౌరునిగా మారిస్తే దేశము మంచి విలువలు గల దేశముగా
మారుతుంది. ఈ దేశము, ఈ నశించే దేశంలోనే ఒక టీచర్ మంచి మరి వ్యక్తిగా, స్టూడెంట్గా మారుస్తున్నప్పుడు పరలోక రాజ్యంలో నిత్య రాజ్యములోనికి మరి పరిశుద్ధ దేవుని యొద్దకు పంపించటానికి ఆ జనమును నువ్వెంత పరిశుద్ధముగా వారిని తీర్చిదిద్దాలండి. మరి ఆ విధంగా ఏంటిది అనంటే, ఇప్పుడు నేను అక్కడికి అంటే ఒక టీచరు మరి స్టూడెంట్స్కి ఒక తప్పు చెప్పింది అనుకోండి, వాడు టీచర్ చెప్పిందే నిజం అనుకుంటాడండి. ఇంట్లోకి వచ్చి తల్లి ఇది కరెక్టు అని టీచర్ తప్పు చెప్పింది అనుకో, మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇది తప్పురా అని తల్లి చెప్తే కూడా వినడు. టీచర్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. మా టీచర్ ఇదే చెప్పింది, నేను ఇదే చదువుతా అంటాడు. అంత కాన్ఫిడెన్స్ టీచర్ మీద ఉన్నప్పుడు టీచర్ బాధ్యత ఎంత ఉంటుందండి? ఆమె తప్పు చెప్పకూడదు. ఎందుకంటే స్టూడెంట్కి మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని అంటాడు. అట్లాగే సేవకుడు కూడా ఆ నోటిలో నుంచి తప్పుడైన వాక్యము చెప్తే విశ్వాసులదే నమ్ముతానండి. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక టీచర్ ఉంది. ఆ టీచరు క్లాస్కి కరెక్ట్గా పోలేదండి. ఏది చెప్పినా కొంచెం తప్పే చెప్పింది. ఆ స్టూడెంట్ ఏమైపోయినాడు అంటే పెద్దగా అయిపోయి ఆయన ఒక జాబ్ కొట్టుకోలేక మరి ఒక మంచి స్థితిలో లేనప్పుడు నా యుద్ధకు వచ్చినాడండి ఒకరోజు. మరి వచ్చి ఏమంటున్నాడు అని అంటే, ఆ టీచర్ ఈ విధంగా చేసింది కదా, అప్పుడు మేము ఆ క్లాస్కి రాకపోయినా మరి వేరే ఏదన్నా తప్పుడుకి ఎంకరేజ్ చేసినా మీరెటన్నా బొండి అన్నా అట్లా మేము సంతోషించినాం. అప్పుడు మేము చిన్నవారం, మాకు తెలియక మేము ఆ విధంగా ఎంజాయ్ చేసినాం. పాపంలో మేము ఆ విధంగా చేసినాం, తప్పుల్లో మేము ఎంజాయ్ చేసినాము. కానీ ఇప్పుడు నా భవిష్యత్తు నాకు తెలుస్తుంది. నేను ఆ విధంగా అప్పుడు ఆమె సరిదిద్దితే, అప్పుడు నాకు కరెక్ట్ అయినటువంటి లెసన్ చెప్తే నేను ఇప్పుడు నా భవిష్యత్తు ఒక మంచి స్థితిలో ఉంటుండే కదా అని ఆ టీచర్ని విపరీతంగా నా ముందు తిడుతున్నాడండి. నేను చాలా బాధపడ్డాను నిజంగా. మరి నేను ఘనత చెప్పొద్దు కానీ ఆ పిల్లవాడు, ఆ విద్యార్థి పెద్దగా అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ఎంతో అంటే మంచి టీచర్ని మెచ్చుకుంటున్నాడండి. ఆయన మంచి టీచర్ని ఏం చెప్తున్నా, ఆ టీచర్ చాలా మంచిది, అప్పుడు మమ్మల్ని తిట్టింది కానీ, మమ్మల్ని గద్దించింది కానీ, మాకు బుద్ధి చెప్పింది కానీ, ఆ మాటలు విన్నవాళ్ళు ఆ టీచర్ని అప్పుడు నేను తిట్టినా కానీ, ఆ స్టూడెంట్ అంటున్నాడు, నేను అప్పుడు ఆ టీచర్ని తిట్టినా కానీ ఆమె మాటలు విన్నవారు ఇప్పుడు బాగుపడి ఉన్నారు అని ఆ టీచర్ని ఈయన పెద్దగా అయినాక ఆ టీచర్ని మెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా సేవకులు కూడా ఏది చెప్తే విశ్వాసులు అది విశ్వసిస్తారంటే, కాబట్టి ఆ నోటి నుండి వచ్చే ప్రతి మాట నీతి ప్రవాహము వలె ఉండాలి. అది నీతి వాక్యమై ఉండాలి. అది సమస్త విధములైన జ్ఞానంతో కూడిందై ఉండాలి అనండి. పరలోక రాజ్యమునకు వారు చేరకపోతే రేపు వారి భవిష్యత్తులో మనం తప్పుడు మార్గము వారికి చూపెడితే రేపు పరలోక రాజ్యము చేరక నరకములో ఉండి ఆ సేవకుణ్ణి తిట్టుకునే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా ఆ మార్గంలో మరి ఉన్నప్పుడు ఆ సేవకుడు కూడా పరలోక రాజ్యం చేరుతాడండి. అటువంటి మాటలు చెప్పొద్దు. ఒక సేవకుడు ఏమంటున్నాడండి, పులిపీఠం యొద్దకు నిలబడి ఏమంటున్నాడు, ఇది చెప్పకూడదో కానీ సరిచేసుకో. ఏంటిదంటే పులిపీఠం మీద ఉండి భర్తలు చనిపోయిన విధవరాళ్ళట ఎవరినైనా చేసుకోవచ్చంట అండి వివాహం. అది తప్పు కాదండి? అది ఎంత ఘోరమైన మాటలాగా నాకు అనిపించిందంటే, అటువంటి మాటలు మాట్లాడడం ఎంత తప్పు, అది వెనుకకు తీసుకోవాలి. అటువంటి మాటలు, ఆ పాపపు మాటలు ఎంకరేజ్ చేయకూడదండి. వారికి కోరికలు పుట్టవండి? వారు మనుషులు కాదా? విధవరాళ్ళు మనుషులు కాదా? వారికి దైవ సేవకుడే ఆ విధంగా చెప్తే వారికి ఎంత మరి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి? అది తప్పు కాదా? అది ఆ విధమైనటువంటి తప్పుల మాటలు చెప్పి అంటే వేరే మార్గంలోనికి వారిని నడిపించద్దు. సమస్త బాధ్యత సేవకులదై ఉన్నది. మరి గొప్ప మరి కీర్తనలు 132:9 నీ యాజకులు నీతి వస్త్రములు ధరించుకొందురుగాక అన్నాడు.
యాజకులు ఏం చేయాలండి? నీతి వస్త్రములు ధరించుకోవాలి. ప్రవాహముల నీతి ప్రవహింప చేయాలి. నీతితో ప్రతి ఒక్కరూ నీతి గుమ్మములుగా మారాలి. ఆ గుమ్మములోనికి మన యెహోవా ప్రవేశించాలి, క్రీస్తు ప్రవేశించాలి. మనము కూడా నీతి మంతులమై యెహోవా గుమ్మములోనికి ప్రవేశించాలి. యెహోవా గుమ్మం అంటే క్రీస్తు. క్రీస్తులోనికి దాచబడాలి. మన జీవము క్రీస్తులో దాచబడి ఉండాలి. ఆ విధంగా ఉన్నవారు మాత్రమే దేవుడు ఏ విధంగా అయితే పునరుద్ధానములో జీవములోనికి అంటే లేచినాడో ఆయనలో ఉన్నవారు మాత్రమే లేస్తారు. ఆ నీతి గుమ్మంలోనికి ప్రవేశించిన వారు మాత్రమే లేస్తారు. కాబట్టి మరి ఆత్మీయ తల్లిదండ్రులైన మీకు మరి జ్ఞానమైన సమస్త విధములైన జ్ఞానంతో కూడినటువంటి మరి క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండి మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. మరి ఏంటిది అనంటే దేవుడు గాడిదలతో మాట్లాడిస్తాడండి. మరి గొప్ప ప్రవక్త అయిన బిలాము ఏం చేస్తున్నాడండి? పొరపాటు చేస్తే ఏం చేస్తున్నాడు? గాడిదతో మాట్లాడిస్తున్నాడు దేవుడు. అటువంటి గాడిదను దేవునికి స్తోత్రం. గాడిదలతో కూడా మాట్లాడిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు నామంలో మరి ప్రతి మాటలు దేవుడు ఆశీర్వదించి మనల్ని దీవించి మనల్ని నీతి గుమ్మములుగా ఉంచి యెహోవా గుమ్మంలోనికి మనల్ని ప్రవేశించి మనందరి పరలోక రాజ్యములో చేరుటకు గొప్ప కృప అనుగ్రహించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.